అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, మార్చ్ 2019లో జరిగింది హత్య. అప్పటికి ఎలక్షన్ కోడ్ అప్పటికి స్టార్ట్ అయిపోయినట్టుంది. అప్పుడు జరిగింది వివేకానంద రెడ్డి గారి హత్య. అప్పటి నుంచి 5 ఏళ్ళైనా, అంటే అప్పుడు ప్రభుత్వానికంటే ఆ, ఈ ఈ కేసు మీద ఎటువంటి ముందుకు వెళ్ళకూడదని చెప్పి జాగ్రత్తలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 5 ఏళ్ళుగా ఏం చేసిందో తెలియదు. సొంత ఇంట్లో వాళ్ళు చనిపోయినా కూడా హ్యాపీగా పడుకున్నారో లేదో, లేకపోతే ఆ, వీళ్ళని ఎవరిని సిబిఐని కామ్గా ఉండేలా చేశారో తెలియదు మరి. మొత్తానికి ఇప్పటికీ ఏమీ తెలియదు ఆ కేసు. పైగా అప్పుడు ఏ ప్రచారం మొదలు పెట్టారు ఎలక్షన్స్ ముందు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేశారు, తర్వాత టీడీపీ నాయకులందరూ చేశారని చెప్పేసి ఇప్పటికి మళ్ళీ సాక్షిలో అదే రాతలు రాస్తున్నారు. ఏంటి, వీళ్ళందరికీ గొడ్లు ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆదినారాయణ రెడ్డి గారు కానీ, లేదా బీటెక్ రవి గారు కానీ వీళ్ళంతా ఉన్నట్టు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పటికీ నిజాలు చాలా వరకు జనాలు తెలిసిపోయాయి. ఇప్పుడు పూలంగల్ దగ్గర, పులివెందుల పూలంగల్ దగ్గర ఎవరినైనా చెప్తారు దీని వెనకాల ఎవరున్నారు. ఆ, పైగా ఆ హత్యలో పాల్గొన్న ఒక పర్సన్, అంటే దస్తగిరి అప్రూవర్ గా మారి మొత్తం నిజాలని చెప్పేస్తా ఉన్నారు ఒక్కోటిగా ఒక్కోటిగా. దీన్ని ఎలా చూడాలంటారు? మీ విశ్లేషణ పూర్తిగా, అంటే మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం మీద మీ విశ్లేషణ చెప్పండి సార్. మీకు హైదరాబాద్ లో ఒక ఉర్దూ క్యాప్షన్ ఉంది. చాలా పాపులర్ క్యాప్షన్. ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అంటారు. అంటే దొంగే తిరిగి పోలీస్ని అరుస్తున్నాడు, దొంగ దొంగ అని చెప్పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు, ఆనాటి ప్రభుత్వం మీద ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్య కేసుకు సంబంధించిన నేరాన్ని తన సొంత మీడియా సంస్థల ద్వారా ఆనాటి పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించే ప్రయత్నం చేశారనేది వాస్తవం. అంటే అక్కడ పాలకుడు ఆ కేసు గురించి విచారణ జరిపించాలి. అంటే ఆ నిమిషానికి జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడిగానే భావిద్దాం. బాధితుడు పాలకుడిని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ కేసులో విచారణ జరిపిన తర్వాత, ఆ కేసులో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్ని చూసిన తర్వాత అసలు నిర్ధారణ అవుతున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటే, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటే ఆ మొత్తం సంఘటన చోటు చేసుకున్నట్టుగా మనకి ఎన్నో సందర్భాల్లో తేటతెల్లం అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి కాల్స్ రావటం, కానీ సిబిఐకి ఆ వాస్తవాలు తెలియనికపోవటం, అవినాష్ రెడ్డి తోటి కేసులో అక్యూజ్డ్ గా ఉన్న వాళ్ళు ముందు రోజు, మరుసటి రోజు ఆయనతో సమావేశాలు అవటం, ఆ విషయాలు సిబిఐకి తెలియనికపోవటం, అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న ఇంటి తలుపులేసి అక్కడ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ మొత్తం ట్యాంపర్ చేసే ప్రయత్నం చేయటం, గొడ్డలి వేటుతోటి వివేకానంద రెడ్డి గారు చనిపోతే దాన్ని సహజ మరణంగా చిత్రీకరిస్తా మీడియాలో ప్రసారం చేయటం, అదే సందర్భంలో సిఐ శంకరయ్య వస్తే అతన్ని వీడియో కూడా తీసుకొని ఇవ్వకుండా అడ్డుకోవటం, అది హత్యగా కేసుగా నమోదు చెయ్యొద్దు అని చెప్పని సిఐని బెదిరియటం, తర్వాత అక్కడ రక్త మడుగులు మొత్తం కడిగేయటం, ఇవన్నీ సంఘటనలకు పాల్పడటం అని అంటే సాక్ష్యాధారాలు చెరిపేశారు. ఒక హత్య కేసుకు సంబంధించిన ఆధారాలు చెరిపేయటం అని అంటే ఎందుకు చెరిపేశారు? అసలు వీళ్ళకి అవసరం ఏమొచ్చింది? ఇది కదా చాలా కీలకంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. సిబిఐ నిర్ధారణ చేసింది ఇది కదా. అసలు సూత్రధారులు వీళ్ళే, అసలు పాతదారులు వీళ్ళే అని చెప్పాను కదా సిబిఐ నిర్ధారణ చేసింది. ఇటువంటి సందర్భంలో సిబిఐ ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఇంకా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే కలిబులి కబుర్లు, అదే బొంకటాలు. అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు ఆయన. లేదు, రాష్ట్ర ప్రజలు నేను ఏది చెప్పినా నమ్ముతారులే అని చెప్పనే అహంభావంతో ఉన్నారా? 100% వివేకానంద రెడ్డి గారి హత్య అంతఃపుర రాజకీయాలతోటే జరిగింది, కేవలం కడప పార్లమెంట్ అభ్యర్థిత్వం ప్రాతిపదికగానే జరిగింది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి షర్మిల గారు సిబిఐకి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. వివేకానంద రెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న కుమార్తె డాక్టర్ సునీత గారు పలు సందర్భాల్లో సిబిఐకి వాస్తవాలతో కూడిన సమాచారం ఇవ్వడం జరిగింది. సిబిఐ గూగుల్ టేక్అవుట్ లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరెవరు ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ కలిసి ఉన్నారు అనే పూర్తి సమాచారాన్ని సేకరించగలిగింది. అసలు
దస్తగిరికి ముట్టిన డబ్బులు రికవర్ చేసుకోవడం జరిగింది. దస్తగిరే స్వయంగా పులివెందుల మేజిస్ట్రేట్ గారి దగ్గర సిఆర్పిసి 164 స్టేట్మెంట్ ఇచ్చి ఏం జరిగింది అనేది పోసుకొచ్చినట్టు చెప్పడం జరిగింది. అతను అప్రూవర్ గా మారటాన్ని కోర్టు ఆమోదించింది. సుప్రీంకోర్టు వరకు విచారణ జరిగి సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. ఇన్ని సంఘటనలు సందర్భాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే, ఇంత వాస్తవ సమాచారం కళ్ళ ముందు కనిపిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నేను మసిబూసి మారేడికాయ చేస్తా, ఇంకా నేను ప్రజలను మభ్యపెడతా, నేను ఇంకా బాధితుడిగానే అందరూ కలిపి నా మీద దాడి చేస్తున్నారు అని చెప్పని నేను విక్టింగ్ కార్డు ప్లే చేస్తాను, ఇంకా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తాను అని అంటే, అసలు సిసలు దోషులు మీరు. మీరు మీ వల్ల మిగిలిన వాళ్ళందరూ బాధితులుగా మారుతున్నారు అని చెప్పని వాళ్ళ సోదరులిద్దరు సోదరిమణులిద్దరూ వాళ్ళు రోడ్డుకి ఎక్కి వాళ్ళు మీడియాకి తెలియజేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా కాలంలో మా నాన్నగారి కేసు విచారణకు నోచుకోదు, ఆయన ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తుంది, వేరే రాష్ట్రానికి బదిలీ చెయ్యండి అని చెప్పని మీ సోదరి సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసుని తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయించుకోవడం జరిగింది. పాలకుడిగా సిగ్గుపడాల్సిన సంగతి. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక హత్య కేసుకు సంబంధించిన విచారణకి ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు అని చెప్పని సుప్రీంకోర్టు కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేసింది అని అంటే సిగ్గుతో తలంచుకోవాల్సిన వ్యవహారం. ఇంకా నిస్సిగ్గుగా మిగిలిన వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారా? మీ చేతిలో ఒక మీడియా ఉంది, దాని యజమానిగా మీ భార్య ఉంది, ఆ కలం రాతలు రాసేవాళ్ళు మీ అనుచరులు అనుయాయులు అని చెప్పని ఏదైనా రాయించితే చలామణి అవుతుంది అనుకుంటే వీటికి అన్నిటికీ మూల్యం చెల్లించుకునే సందర్భం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు వాస్తవంగా. నారాసుర రక్త చరిత్ర అని చెప్పని రాసిన రోజే 1,000 కోట్లకి డెఫమేషన్ ఫైల్ చేసి ఉన్నట్టయితే మొత్తం అసలు ఆ సాక్షి మూతపడే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. కానీ ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో ఆ చొరవ చూపిలా. కానీ వీళ్ళని ఎక్స్క్యూజ్ చేయకూడదు. ఎందుకనంటే పాలకులుగా ఉండి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తున్న పరిపాలకుడిగా ఉండి వాళ్ళ ఒక హత్య కేసు వాస్తవాలను వక్రీకరించి విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు అని అంటే పూర్తి నేర స్వభావంతో ఉన్నవాళ్ళు. ఒక హత్య కేసు అక్యూజ్డ్ గా ఉన్న అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయనీయకుండా పోలీసుల ద్వారానే ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు. అక్కడ సిబిఐ అధికారుల మీద బలప్రయోగం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డుపెట్టి బాధితురాలుగా ఉన్న డాక్టర్ సునీత గారి మీద, సునీత గారి భర్త మీద, సిబిఐ అధికారి మీద పోలీస్ కేసులు నమోదు చేస్తున్నారు అని అంటే ఇది ఒక క్రూరత్వానికి ప్రతీక, అధికార దుర్వినియోగానికి ప్రతీక. ఒక్క క్షణం కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పదవిలో ఉండటానికి వీల్లేదు. ఇటువంటి వైఖరి ఉన్న పాలకులు ఈ రాష్ట్రంలో ఉండటం 100% ఆక్షేపణీయం. కాబట్టే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కడప పార్లమెంట్కి ఇవాళ వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారు కంటెస్ట్ చేస్తారు అని చెప్పని ఈరోజు అంటే ఆ ప్రతిపాదన పరిశీలనలో ఉంది అని చెప్పని ఈరోజు వార్తాపత్రికల్లో రావడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే డాక్టర్ సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓటుతోటే సమాధానం చెప్పాలి, ఆయనకి ఓటు అడిగే హక్కు లేదు అని చెప్పని చెప్పడం జరిగింది. నిన్న దస్తగిరి మాట్లాడటం జరిగింది. నాకు అంటే నేను పులివెందుల్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పని దస్తగిరి ప్రకటించిన తర్వాత నీకు ఓటు అడిగే నైతికత ఎక్కడుంది అని చెప్పని పులివెందుల్లో వైసీపీ శ్రేణులు ప్రశ్నించినందుకు దస్తగిరి చెప్తున్నాడు, నిజమే వివేకానంద రెడ్డి గారి హత్యలో నేను పాల్గొన్నా కాబట్టి నాకు ఓటు అడిగే నైతికత లేదు, కానీ మా చేత హత్య చేయించిన జగన్మోహన్ రెడ్డికి నైతికత ఉందా అని చెప్పని అడుగుతున్నాడు. దానికి సమాధానం చెప్పమనండి వీళ్ళని. ఇవాళ డాక్టర్ సునీత గారు ఏమనైతున్నా ఏ ఒక్క ప్రశ్నకైనా నీతి నిజాయితీతో సమాధానం చెప్పమనండి. కేవలం విషప్రాసాలు రాసి వ్యక్తిత్వ హనానికి పాల్పడి వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హనం చేస్తూ, లేదు డాక్టర్ సునీత గారి వ్యక్తిత్వాన్ని హనం చేయడం తప్ప వీళ్ళు సాధించగలిగేది ఏం లేదు. ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు రిలీజ్ అయ్యారు. మీరు ఇందాక ప్రస్తావించినట్టు పులివెందుల పూలంగళ్ళ దగ్గరే కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఒక ధృవీకరణకు వచ్చేశారు. ఎవరు ఆధ్వర్యంలో ఎవరి ఆదేశాలతోటి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది, 40 కోట్ల రూపాయలు సుపారీ ఇవ్వగలిగేంతటి ధనవంతులు, అంతటి స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్నని హత్య చేయడానికి ఎవరు పడితే వాళ్ళు చెప్తే పులివెందుల ప్రాంతంలో సాహసించి ఎంత డబ్బు గుమ్మరించినా కూడా ముందుకు రారనేది తెలుసు. అసలు శిస్సులు ఆదేశాలు ఆశీస్సులు పైనుంచి ఉండబట్టే ఎవరైనా సరే డబ్బు కాసుపెట్టి అంటే ముందుకు వచ్చారు తప్ప, లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యక్ష ఘర్షణ పెట్టుకునేంత సాహసం పులివెందుల ప్రాంతంలో ఎవరు చేయరనేది కూడా తెలుసు. కాబట్టి వాళ్ళ 100% చట్టానికి వివరణ ఇవ్వాల్సిన సందర్భం వస్తుంది. వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిబిఐ విచారణలో పాల్గొనాల్సిన అవసరం వస్తుంది.
సిబిఐ ఇప్పటికే చాలా కాలం ఉపేక్షిస్తా వచ్చింది. భారతి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని. అవినాష్ రెడ్డి గారి కాల్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం అవినాష్ రెడ్డి ఆ టైంలో కాల్ చేసి ఏం సమాచారం ఇచ్చాడు, వీళ్ళు ఎందుకు దాన్ని సిబిఐకి ఇన్ఫార్మ్ చేయలే? ఒక హత్య కేసుకు సంబంధించిన సమాచారం అర్ధరాత్రి పూట వీళ్ళకి ఏ విధంగా చేరింది? వీటికి వాళ్ళు 100% ఈ రోజు వీళ్ళ అధికారం వీళ్ళని కాపాడుతూ ఉండొచ్చు. అధికారం శాశ్వతంగా వీళ్ళ దగ్గర ఉండదు. మహా అయితే ఇంకొక నెలన్నర ఉంటది. ఆ తర్వాత చట్టం ముందు నిలబట్టం ఖాయం. అదే సందర్భంలో డాక్టర్ సునీత గారు ప్రస్తావించినట్టుగానే ఓటు ద్వారానే అవసరమైతే పులివెందుల ప్రజలు, కడప ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ బాధితులుగా మారి మా మీదే దాడి చేస్తున్నారు అని చెప్పని, మా ఆత్మగౌరవ సమస్య ఇది అని చెప్పని భావిస్తున్న అవినాష్ రెడ్డి గారి సతీమణి కుమార్తె డాక్టర్ సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల రంగంలోనే గుణపాఠం చెప్పాలని ఒక నిశ్చయానికి వచ్చేసి ఉన్న నేపథ్యంలో, ఒకవేళ అవినాష్ రెడ్డి కనుక కడప పార్లమెంట్ కంటెస్ట్ చేస్తే అతని మీద పోటీ చేయడానికి ఏ మాత్రం సంకోచం లేకుండా వివేకానంద రెడ్డి గారి కుమార్తె కానీ సతీమణి కానీ ఎవరో ఒకళ్ళు ముందుకు రావడం ఖాయం. అంటే టీడీపీ వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే టీడీపీ ఇంతకుముందు? వాళ్ళంటూ ముందుకు వస్తే ఖచ్చితంగా టీడీపీ ఇవ్వడానికి సిద్ధమే. కాకపోతే టీడీపీ తరఫున కంటెస్ట్ చేస్తారా, లేదు వాళ్ళు ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసి అన్ని పార్టీల మద్దతు తెలిపితే అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు సార్.